యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెల్లవారుజామున అకాలంగా కురిసిన భారీ వర్షం రైతులను కుదిపేసింది. స్థానిక మార్కెట్ యార్డులో ఆరబెట్టిన వరి ధాన్యం వర్షం కారణంగా పూర్తిగా తడిసిపోయింది. మోటేరాములు, గంగాధరి రాములు అనే రైతులకు చెందిన వరి ధాన్యం వర్షపు వరద నీటిలో కొట్టుకుపోయింది. ఆరుకాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున మొదలైన వర్షం దాదాపు 3 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. దీంతో మార్కెట్ యార్డులో ఉన్న వందల క్వింటాళ్ల వరి తడిసిపోయింది. రైతులు తమ పొలాల నుంచి ట్రాక్టర్లలో తీసుకొచ్చిన ధాన్యాన్ని యార్డు ప్రాంగణంలో ఆరబెట్టారు. కానీ అకాల వర్షం కారణంగా పంట మొత్తం దెబ్బతింది. మరోవైపు భారీ వర్షానికి కొన్ని ఇళ్లలోకి కూడా వర్షపు నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ఉండేవని అలా కొట్టుకోపోయి అన్న వాడే తుంగల వాడే కొన్ని అన్ని వాడే అన్ని కాలువల వాడే కాలువ వస్తుంది కాలువల వాడే పాపం ఆయన నిన్న కట్టకట్ట వచ్చే ఉన్నాయి తర్వాత సాయంత్రం నేర్పించిన ఉదయం నువ్వు నేర్పినావు కదా.